కాలేదు కాబట్టి వాళ్ళకి నచ్చినే రాసినాం వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఎంత జమ రాసిన ఇండియన్స్ అంటే ఓన్లీ మనం ఇస్తాము మొత్తం గవర్నమెంట్ ఓన్లీ లైటింగ్. ఈ యొక్క దసరోత్సవ అధ్యక్షుడిగా మాడవలసి సంజయ్ బాబు నేను, ప్రధాన కార్యదర్శి ఇంజనీర్ ప్రసాద్ గారు, కోశాధికారి మండల వెంకయ్య గౌడ్ గారు, పెద్దల అదేవిధంగా కార్యదర్శి పూజల అజయ్ గారు, సుంకర్ సంజీవ్ గారు, బొల్లం రాజు గారు, నాగపూడి నాగరాజు గారు, పార్వతి రాజు, భక్తి నవీన్, ఈ యొక్క మైదానంలో విస్తృతమైన ఏర్పాట్లతోని దసరా ఉత్సవాలు, అదేవిధంగా ఈ నెల 30వ తారీఖున పద్దుల బతుకమ్మ, 2వ తారీఖున విజయదశమి దసరా పండుగ కార్యక్రమాలకు మరి అన్ని శాఖలతో సమీకరణ చేసి వారి యొక్క కోఆర్డినేషన్తో ఈ ఉత్సవాలను దసరా ఉత్సవ కమిటీ ఘనంగా నిర్వహిస్తున్నది. మరి ఈ కార్యక్రమానికి వివిధ రకాలైనటువంటి వివిధ ప్రదేశాల నుంచి మేము బాణాసంచా సేకరించి నిపుణుల చేత వారితో మా యొక్క ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటిది బాణాసంచా రావణుని విగ్రహానికి 60 అడుగుల రావణ విగ్రహానికి అమర్చి ఆ రోజు వచ్చేటువంటి అతిథుల చేత మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వారి అందరికీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో మరి అదేవిధంగా మా గౌరవ మంత్రి గారు గుండా సురేఖ గారు మరి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు వారికి తెలియవచ్చి వారి అందరితో చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో లక్షలాది మంది ప్రజలు కూడా వచ్చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా సౌకర్యాలు, సీటింగ్ అరేంజ్మెంట్ కానీ, అదేవిధంగా నీటి వసతి కానీ, లైటింగ్ కానీ, ప్రతి ఒక్క దారి కూడా మరి భద్రంగా వచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. వచ్చేటువంటి మరి ప్రజల కోసం వారి యొక్క వాహనాల గురించి కూడా ప్రత్యేక వాహనాల యొక్క పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా మీ యొక్క సహకారంతో చేసే ఈ కార్యక్రమానికి మా యొక్క చీఫ్ గెస్ట్గా శ్రీమతి కొండా సురేఖ మురళీధరరావు గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు ముఖ్య అతిథులుగా. అదేవిధంగా స్పెషల్ గెస్ట్గా డాక్టర్ బండ ప్రకాష్ గారు, శాసన మండలి వైస్ చైర్మన్ గారు కూడా వస్తున్నారు స్పెషల్ గెస్ట్గా. అదేవిధంగా గౌరవ అతిథులుగా నగర మేయర్ శ్రీమతి ముందు సుధారాణి గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు పతిరాజ్ రవిచంద్ర గారు, పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య గారు, శాసన మండలి సభ్యులు బసవరాజ్ సారయ్య గారు. ఈ కార్యక్రమంలో మళ్ళీ అనబుల్ గెస్టు డాక్టర్ సత్యశారద జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ జి సంజయరాణి గారు, సన్ప్రీత్ సింగ్ పోలీస్ కమిషనర్ ఆఫ్ వరంగల్ గారు, శ్రీమతి చాహత్ బాజ్పేయి గారు మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా సంజయరాణి గారు, షేక్ సలీమా డీసీపీ గారు, రాయల ప్రభాకర్ డీసీపీ గారు, ఈ కార్యక్రమం కూడా చైర్మన్ ఇరిగాల వెంకటరామరెడ్డి గారు, స్థానిక అదేవిధంగా ఏఎస్పీ శుభం ప్రకాష్ గారు, కార్పొరేటర్లు మర్పల్ల రవి గారు, పల్లం పద్మ గారు, సిద్ధం రాజు గారు, మూషాల పద్మ గారు, ముష్టమల్ల సుధాకర్ గారు, ముష్టమల్ల అరుణ సుధాకర్ గారు, అదేవిధంగా మా గౌరవ అధ్యక్షుడు గోపాల నవీన్ రాజు గారు పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసేందుకు తమరు కూడా మరి పత్రికా మీడియా ప్రతినిధులు కూడా సహకరించాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రోజు జరిగేటువంటి షెడ్యూల్ ఏదైతే ఉన్నదో 4 గంటలకు కరీమాబాద్ రామస్వామి గుడి నుంచి సీతారామ లక్ష్మణ సమేత హనుమ సమేతటువంటి విగ్రహాలతోని రథయాత్ర ప్రారంభమవుతుంది. పుర వీధుల గుండా మరి రథయాత్ర కొనసాగి రంగలీల మైదానం చేరుకుంటుంది. ఆ మైదానానికి రాముని యొక్క ప్రతిమలు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డయాస్ మీద మరి అక్కడ స్థానిక కళాకారులతో పాటు మరి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినటువంటి కళాకారులతో ప్రదర్శనలు ఉంటాయి. ప్రదర్శన అనంతరం వచ్చినటువంటి అతిథుల చేత మరి యొక్క శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేసిన తర్వాత ఈ రావణవధ కార్యక్రమం కూడా ఉంటుందని మీకు తెలియవచ్చు.